శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత్ర 798వ పేజీలోని 53వ అధ్యాయం 177 నుంచి ఈరోజు చదువుతున్నాము. గౌడ సారస్వత బ్రాహ్మణంలో భరద్వాజ గోత్రంతో జన్మించి క్రీశక 1929వ సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844 క్రీశక 1922 చైత్రమాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం 1851 జ్యేష్ఠ మాసంలో క్రీశక 1929 సంవత్సరంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టర్ కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురు చరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దైవం నుంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకొని భక్తిభావంతో పారాయణ చేయాలి. 1 లేక 2 లేదా 3 రోజులలో పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణులు సంతుష్టులు అవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి. నీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన్న నిత్యకృత్యాలను త్వరగా ముగించుకొని స్నానం చేసి ఆసనంపై కూర్చొని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట కానీ బల్ల కానీ వేసి చుట్టూ కళ్ళకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. 186వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోకా సంస్థాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.